హాయ్ అండి. నేను టైలరింగ్ చేసే ప్లేస్‌లో వస్తువులన్నీ కూడా ఎలా పడితే అలా చిందరబందరగా ఉన్నాయి. అన్నిటిని నీట్‌గా కబోర్డ్‌లో అయితే సర్దేసుకున్నాను. ఇంక సర్దుకున్న తర్వాత మిషన్లు 2 నీట్‌గా క్లీన్ చేసుకొని వాటికి ఆయిలింగ్ అయితే చేస్తున్నాను. నా దగ్గర అయితే 2 మిషన్లున్నాయి. ఒక జిగ్‌జాగ్ మిషను, ఇంకోటి నార్మల్ మిషను. నార్మల్ మిషనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. జిగ్‌జాగ్ అయితే ఓన్లీ చీర ఫాల్ వేసేటప్పుడు లేదంటే డ్రెస్‌కి కిందన అంచులు కుడతాం కదా! అలాంటి టైంలో జిగ్‌జాగ్ మిషన్ యూజ్ చేస్తాము. ఇంకా మిషన్లు కూడా నీట్‌గా క్లీన్ చేసి ఆయిలింగ్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న థ్రెడ్స్ అవన్నీ కూడా చిందరబందరగా ఉంటే మళ్ళీ వాటిని కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని ఆర్డర్‌లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ టైలరింగ్ సామాన్లే. చూడడానికి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ లాగా కనిపిస్తున్నాయి గానీ ఒక్క దారం తీసామంటే అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. ఇలా ఎప్పుడైనా సర్దుదామని బయటికి తీసేటప్పుడే సమస్తం మొత్తం కూడా బయట పడుతూ ఉంటాయి. సర్దే కొలది సర్దుతూనే ఉంటాము. అన్ని సామాన్లు ఉంటాయి. టైలరింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అది. నాకైతే కుట్టడానికి చాలా బట్టలున్నాయి. బట్ కుట్టట్లేదు. ఎందుకంటే చరణ్ గడికి ఒంట్లో బాలేదు. స్కూల్‌కి వెళ్ళడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాడు. అందుకోసమనే బట్టలేమి కుట్టట్లేదు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళా ఇంట్లో ఉన్నా నేనేం కుట్టేసేది పెద్దగా ఉండదు. వాళ్ళు స్కూల్‌కి వెళ్తే మహా అయితే ఒకటో రెండో బ్లౌజులు అవుతాయి. ఎందుకంటే ఇంట్లో పనులు చూసుకొని అన్ని చేసిన తర్వాత పెద్దగా టైం ఉండదు కాబట్టి ఆ 1, 2 బ్లౌజులు కుట్టుకుంటే చాలు నాకు అనుకుంటాను. ఎందుకంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.